ఎంతవరకు న్యాయం ఇది? అదే లాగా అది అందరు నేర్చుకుంది. ఇంకొకటి తిండికి తిండి లేక నెలకు 30,000 కూడా సంపాదిస్తలేడు. సో ఆ స్థాయికి రావడానికి వాళ్ళు తమ బ్రెయిన్ను పణంగా పెట్టి, తమ శారీరకమైనటువంటి బాడీని ముందర పెట్టి జనాలతోని దొబ్బించుకొని చాలా కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. అట్లనే ఛానళ్ళు చాలా కష్టపడితే వాళ్ళకి ఆ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సో అట్లనే వేణుస్వామి అనేవాడు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఒకవేళ నా ప్లేస్లో వేరే ఆస్ట్రాలజర్ ఉంటే ఈ పాటికి సంవత్సరికాలు ఒక 4-5 జరిగేవి. అర్థమైందా? సో నన్ను కూడా చాలాసార్లు చితి మీద పడుకోబెట్టి లేపిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి స్థాయికి నేను వెళ్ళొచ్చిన. సో నేను అనే పాయింట్ ఏంటంటే, సమాజాన్ని పట్టించుకోవడము, వాళ్ళు వేసే రాళ్ళను పట్టించుకోవడము, వాళ్ళు వేసే కామెంట్లను పట్టించుకోవడము, నేను అసలు పట్టించుకోను. సార్, మిగతా ఆస్ట్రాలజర్స్తో కంపేర్ చేస్తే అంటే బయట రాష్ట్రాల్లో కూడా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్స్ కొంతమంది ఉన్నారు. కానీ మిగతా ఆస్ట్రాలజర్స్ కంటే ఈ పులస ఎంత కాస్ట్లీగా బ్రతకడానికి చాలా తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు అబ్జర్వ్ చేస్తే బయట రాష్ట్రాలకు సంబంధించిన ఆస్ట్రాలజర్ల గురించి మన ఛానల్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా గురించి ఎప్పుడు పాజిటివ్ వేయలే. గత 20 ఏళ్ళ నుండి నా గురించి పాజిటివ్గా ఎక్కడా పడలే, వెయ్యరు. ఎందుకంటే గర్కి ముర్గి దాల్కా బరాబర్. ఎగ్జాక్ట్లీ, అర్థమైందా? సో గర్కి ముర్గి దాల్కా బరాబర్ అంటే ఇంటి కోడి పప్పుతోని సమానం అన్నట్టు. నా విలువ లేదు, నాకు పాజిటివ్ వేస్తే పబ్లిసిటీ కింద కన్వర్ట్ అవుతుందని వేయకపోవచ్చు. నేను కోరుకోవట్లా. నేను ఉదాహరణ పాజిటివ్ గా మాట్లాడే ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. నేను చెప్పని, నేను ఇంకో విషయం చెప్తున్నా. నేను మొన్న ఒక కన్నడ హీరో గురించి మాట్లాడితే కర్ణాటక ఛానళ్ళు దుమ్ము దులిపినాయి. సో తమిళనాడు ఛానళ్ళు 2 సంవత్సరాల కింద నా గురించి దుమ్ము దులిపినాయి పాజిటివ్గా. సో నా గురించి పాజిటివ్ చేసే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో నాకు సంతోషాన్ని కలిగించేది ఏంటంటే, నాకు తెలుగు రాష్ట్రాలను కవర్ చేసిన. ఇప్పుడు నాకు వేరే రాష్ట్రాలు కావాలి. నాకు అక్కడ కదా పేరు కావాలి, ఇక్కడ నాతో పని ఏముంది? నీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాసు ఇక్కడ సినిమాలు తీసి ఇక్కడ కవర్ చేస్తారు, తర్వాత తమిళనాడు కొడతారు, తర్వాత మహారాష్ట్ర కొడతారు, తర్వాత కర్ణాటక కొడతారు. అట్లనే నేను కూడా రాష్ట్రాలను పెంచుకుంటూ పోతున్నా. పాన్ ఇండియా లెవెల్లో ఆస్ట్రాలజర్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. సార్, ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ఉండి ఇప్పుడు మిమ్మల్ని విమర్శించే చాలా మంది ప్రముఖులు ఒకప్పుడు మీ శిష్యులు, మీతో పూజలు చేపించుకున్న వాళ్ళే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమేనా? ఒకటి గుర్తుంచుకో, అది పక్కకు పెడితే ఎప్పుడైనా కానీ మన శత్రువులలో 90% మన స్నేహితులు తెలిసిన వాళ్ళే ఉంటారు. నీ జీవితమైనా అంతే, నా జీవితం కాదు. నీ జీవితం అయినా అంతే, ఆ కెమెరామెన్ జీవితం అయినా అంతే, ఈ కెమెరామెన్ జీవితం అయినా అంతే. ప్రపంచంలో జరిగేదే అది. అలా కాదు సార్, నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు తెలుసో తెలియదు, ఒక సేయింగ్ ఉంది, యాచక శత్రువు, బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు అట. మరి నా ప్రొఫెషన్లో నువ్వు నాకు శత్రువు కాకుంటే ఏమవుతాడమ్మా? మీ ప్రొఫెషన్ యాక్సెప్టెన్సీ ముఖ్యం తల్లి. సమాజంలో నువ్వు బతుకుతున్నప్పుడు కలియుగ ధర్మాల మీద యాక్సెప్టెన్సీ ముఖ్యం. ప్రతిదీ ఫీల్ అవ్వద్దు. వాడు ఎవడోనైనా కామెంట్ చేసిండు అనగానే వాడు రైవల్ గారు తీసుకోవద్దు, వాని శత్రువుగా భావించొద్దు. వానికి ఏముందో, వానికి ఏం బాధ ఉందో వాడు నా గురించి మాట్లాడని. కనీసం ఒక 1000 మంది చూస్తారు కదా, ఒక 1,00,000 మంది చూస్తానట, ఒక జీతం వెళ్తుందట 6,000. వెళ్ళని అమ్మా, నేను ఒకరికి ఫుడ్ పెట్టిన అయితే కదా, ఎందుకు బాధపడాలి? సంతోషించాలి కదా. ఇప్పుడంటే ఓకే సార్, వాట్ అబౌట్ బిగినింగ్ డేస్? అప్పుడు ఎలా బేర్ చేశారు ఇవన్నీ? ఎప్పుడైనా అది అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్లోకి పోతున్నాం, మన దగ్గర చెప్పులు లేవు. చెప్పులు లేకుండా నువ్వు అడవి దాడుతున్నావు. మనిషి పుట్టుక ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఏమని? చెప్పులు లేకపోతే కాళ్ళకు ముళ్ళు ఇరుకుతాయి. అట్లనే ఎక్కడి నుండో దగ్గరికి పాము వస్తుంది, పులి వస్తుంది, ఓకే, ఏదో లొటపీస్ వస్తుంది, ఓకే. అట్లనే తెలుగు రాష్ట్రాలలో దూరదృష్టితో ఆలోచన చేసి సోషల్ మీడియా ఎలా ఉండబోతోంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా ఉండబోతోంది, ఏమేమి జరగబోతున్నాయి అనేది మనకు నాలెడ్జ్ ఉంటే యూ కెన్ ప్రిడిక్ట్ ఎవ్రీథింగ్. నువ్వు అంచనా వేసుకొని నీ యుద్ధాన్ని నువ్వు స్టార్ట్ చేసావు అనుకో, నీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, వీడు నా మీద దాడి చేస్తాడు, వీడు ఇక్కడ దాడి చేస్తాడు, వీడు ఇక్కడ దాడి చేస్తాడు అనే క్లారిటీ మనకు ఉంటే మనకు ఫియర్ అనేది ఉండదు. ఇంకొకటి ఏం తెలుసా, చూసి ఉన్న వాళ్ళకి ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలు ఏం కాదు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో అతి పెద్ద సమస్య భారతదేశంలో పక్కకు పెడితే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సమస్య జైలుకు పోవడం. దాన్ని నార్మల్ చేసేసారు మన తెలుగులో. ఎందుకంటే అల్లు అర్జున్ లాంటిని తీసుకుపోయి జైల్లో పెట్టిన చరిత్ర మనది. ఓకే, నేను అనేది ఏంటంటే, అంత పెద్ద స్టారే ఒకరోజు జైల్లో ఉండగలిగింది, ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది? ఆల్రెడీ ఇప్పుడు పాలించే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు జైలుకు పోయి ఇచ్చిన వాళ్ళే కదా. నేను ఇంతకంటే ఏమి ఉండదు కదా. నా దృష్టిలో చావు అనేది అసలు అది సమస్యనే కాదు. సో ఇంకేముంటుంది? దేనికి భయపడమంటావు నన్ను? నేను అనేది దేనికి భయపడమంటావు? నేను అనేది ఏంటంటే, నేను నమ్ముకున్న అమ్మవారు, నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నా. నేను ఏది మాట్లాడినా, ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నాతోని నాకు తెలిసి 2 hours నుండి నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు. ఎక్కడన్నా నీకు నేను ప్రిపేర్ అయినట్టు ఏమైనా అనిపించిందా? కనీసం ఒక పేపర్ చూసినావా నా చేతిలో? నథింగ్. నేను ఈ ప్రశ్న అడుగు అని నేను చెప్పినా ఏం లేదు. నువ్వు మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఒక్కరినన్నా నాగా ఇంటర్వ్యూ చేయి.
మొదలే కూర్చొని అమ్మ ఈ ప్రశ్నే అడుగు తల్లి అని చెప్పుకునేటోడు ఒకడు. ఉమ్, నాకు అవసరమే లేదు తల్లి, నా మొత్తం ఈడుంటాయి అందరి జాతకాలు. సో నేను అనేది ఏంటంటే మీరు అందరినీ వేరే రకంగా చూడండి, నన్ను వేరే రకంగా చూడండి. నేను ఎందుకు నన్ను వేరే రకంగా చూడమని చెప్తున్నా అంటే నేను దేనికి భయపడను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతనో ఈ ఊరికి ఆ ఊరు అంతే. కానీ నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు గేమ్ మంచిగా ఉంటుంది, నేను అటాకింగ్ మోడ్కి వస్తే డేంజర్గా ఉంటుంది. ఉమ్. నేను డిఫెన్స్ మోడ్లోనే ఉన్నా ఇంకా, ఎందుకంటే నా అమ్మవారు నా స్వామి నన్ను కాపాడుతాడు అని డిఫెన్స్ మోడ్లోనే నేను వెళ్తున్నా. కాదు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎంత సంపాదించినా ఏది చేసినా కానీ మంచితనం అనే ఒక ముసుగేసుకోవాలి, లేకపోతే కోవిడ్లో పులిహార పొట్లం ఇచ్చినా క్లైమ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది. మీరు ఇందాక చెప్పారు ఎంతో మందిని విక్టిమ్స్ని తీసుకొని మేము వాళ్ళని ఆదుకుంటున్నాము అని చెప్పి. అసలు ఇప్పటి వరకు ఈ విషయం చాలా మందికి తెలియదు. బికాజ్ ఏంటంటే మీరు ఎప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకోలేదు, మీరు కానీ వాణి గారు కానీ ఎవరు కూడా. ఎందుకు ఈ పబ్లిసిటీ స్టాంట్స్కి చాలా మంది వేణుస్వామి గారు కావాలని చెప్పేసి ఆయన పబ్లిసిటీ చేసుకోవడానికి కొత్త కొత్త స్ట్రాటజీలు ప్లే చేస్తారంటారు. ఇప్పుడు అదే అదే డైలాగ్ వస్తాడు, అదే డైలాగ్ వస్తుంది ఇప్పుడు అందుకే- అక్కడ పెడితే వీడియో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సమాజము ఆడవాళ్ళు మగవాళ్ళు రెండింటిగా విభజిద్దాం. ఉమ్, మగవాడు డబ్బు సంపాదిస్తే సమాజం ఏమంటదంటే ఇటు దొంగనా కొడుకు మోసాలు చేసి సంపాదిస్తుండు అంటది. ఓకే. ఆడది సంపాదిస్తే పడుకొని సంపాదించింది అంటారు. ఉమ్, సమాజంలో ఈ రెండు గుర్తుపెట్టుకో. ఉమ్. సో ఎవ్వడు కూడా సమాజము యాక్సెప్ట్ చెయ్యదు.